ఎమర్జెన్సీ ఉంది, కొలిసిస్టైటిస్ ఉంది ఆర్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే అప్పుడు తప్పదు, సర్జరీ చేయాల్సిందే. కొంతమంది సర్జికల్ క్యాండిడేట్స్ ఉండరనమాట. బ్యాక్గ్రౌండ్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, రీసెంట్గా స్ట్రోక్ అయి ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు ఫర్ సమ్ కారణం, మెడికల్ కారణం వాళ్ళు సర్జరీ ఫిట్ లేరంటే వాళ్ళకు ఒక ట్రయల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లేదన్నా కోలిసిస్టాస్టమీ అంటాం. ఈ కోలిసిస్టాస్టమీ అంటే ఏంటంటే సర్జరీ అన్సేఫ్ ఉంది కానీ గాల్ బ్లాడర్ని అలాగే వదిలేస్తే దానిలో ఇన్ఫెక్షన్ చేరిపోయి గాల్ బ్లాడర్ నెక్రోసిస్, ఎంపైమా ఆఫ్ గాల్ బ్లాడర్ ఆర్ గాల్ బ్లాడర్ పర్ఫొరేషన్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అప్పుడప్పుడు లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. సో గాల్ బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ని పూర్తిగా మనము డ్రైన్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ గాల్ బ్లాడర్లో అల్ట్రాసౌండ్ గైడెడ్గా వేసేస్తాము. వీటి వలన ఏంటంటే గాల్ బ్లాడర్లో ఉన్న చెడు, ఆ ఇన్ఫెక్షన్ అంతా బయటికి వచ్చేస్తే అట్లీస్ట్ ఆ పర్సన్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వడం వలన వాళ్ళకు ఇమీడియట్లీ అంటే ఈ అక్యూట్ ఈవెంట్ వాళ్ళు దీని నుంచి బయటపడితే ఫ్యూచర్లో మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట.